వెల్కటూరు ఆశ్రమం నుంచి మాకు ఫుడ్ మేము ఇక్కడికి వచ్చి 5 days అవుతుంది. మంచి ఫుడ్ అందిస్తారు ఆశ్రమం వాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయబట్టి 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఈయన గేట్ కాడ చేస్తున్నాను. నాకు సంతోషంగా ఉన్నది. అట్లా అన్నం మాత్రం మంచిగా వస్తుంది, మంచిగా తింటాం, రోజు తింటాం. నాకు సౌలభ్యం మంచిగా సుఖం ఉంది నాకు. మాకు అన్నానికి ఇక్కడికి భోజనానికి ఏ కొరత లేకుండా చేస్తుర్రు. చాలా థ్యాంక్స్ వాళ్ళకు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలా ఎందుకంటే గేటు గుంజి శాతం కాదు. మధ్యాహ్నం కాగానే అన్నం వస్తుంది ఇంట బస్ అవన్నీ మనం ఒకసారి పట్టుకోపోదు ఇంటికి క్యాన్ వేసుకపోతాను.
ఆశ్రమం ద్వారా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మా ఆశ్రమ సభ్యులందరికీ మొదలుగా ఆసక్తులు తెలియజేస్తూ, అదేవిధంగా ఆశ్రమం హాస్టల్ వారి మానమంచి కూడా మాకు సహకారం ఇచ్చి పిల్లలు రోజు అన్నదానం చేయడానికి మాకు సహకారం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు 5 సంవత్సరాలు మేము ఆ విధంగా చేస్తున్న ప్రోగ్రాం కంపెనీ సంబంధం కూడా ఇవాళ ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ ఇదే రోజున 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆసుపత్రి రోగులకు అటెండెంట్స్గా వచ్చేటటువంటి అనేక గ్రామాల నుంచి వస్తున్నటువంటి అటెండెంట్స్ అందరికీ కూడా ఆహారం కొరత ఏమాత్రము లేకుండా ఉండటకు గాను అన్నప్రసాద వితరణ, అది కూడా శుద్ధ సాత్వికమైన ఆహారము, గురుదేవులకు అర్పించినటువంటి ఆహారము ఇక్కడ వితరణ చేస్తూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆసుపత్రికి వచ్చి వారి యొక్క ఆసుపత్రి యాజమాన్యాన్ని మా యొక్క సేవలకి అందించిన సహాయ సహకారాలకి కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగటానికి మా ఆశ్రమ వాసుల యొక్క సంకల్ప బలం, వారు చేసినటువంటి కృషి ఈరోజు గుర్తించుకునే విధంగా మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈ వెలకటూరు నందుగల ఈ గోకులాశ్రమం ఇది కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణ ప్రజలందరికీ అందించడం జరుగుతున్నది. సో ఈ విధంగా దినదిన వర్ధమానం అవుతున్నటువంటి ఈ గోకులాశ్రమం మీ అందరి సహాయ సహకారాలతో ఎల్లవేళలా తన సేవలని అందరికీ అందిస్తూ వారందరి జీవన మార్గం యొక్క గమ్యాన్ని చేరుస్తుందని కోరుతూ ఆశీర్వదిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మాది రుద్రారం గ్రామం, మిర్దొడ్డి మండల్, సిద్దిపేట జిల్లా. ఇక్కడ మేము మా బిడ్డను ఆపరేషన్ తోలుకొచ్చినాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి. ఇక్కడ ఫుడ్ మాత్రం వెల్కటూరు ఆశ్రమం నుంచి మాకు ఫుడ్, మేము ఇక్కడికి వచ్చి 5 days అవుతుంది. మంచి ఫుడ్ అందిస్తారు అన్నగారు, ఆశ్రమం వాళ్ళు. చాలా సంతోషం. మాకు అన్నానికి ఇక్కడికి భోజనానికి ఏ కొరత లేకుండా చేస్తుర్రు. చాలా థ్యాంక్స్ వాళ్ళకు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా మంచిగా మంచి ఫుడ్ మాత్రం మంచిగా ఇస్తారు అన్న వాళ్ళ ఆశ్రమం నుంచి. థ్యాంక్స్, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. లోకలేదు, ఏం లేదు. మాది ఇరుకోడు. ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయబట్టి 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఈయన గేట్ కాడ వేస్తున్నాను. నాకు సంతోషంగా ఉన్నది. అట్లా అన్న మాత్రం మంచిగా వస్తుంది, మంచిగా రోజు తింటాం. నాకు సౌలభ్యం మంచిగా సుఖం ఉంది. నాకు ఇంటికైనా పొద్దుగా అయినా కాకుండా కానీ పెడతాను. నాకు ఇంకేం అదే నమ్ముకుంటూ వస్తాను. ఉంటుంది చెప్పాస్ ఇలా, ఎందుకంటే గేట్ గుంజి శాతం కాదు. మధ్యాహ్నం కానీ అన్నం వస్తుంది ఇంట బస్ అవన్నీ. మనం ఒకసారి పట్టుకోపోతే ఇంటికి క్యాన్ వేసుకోపోతే అన్నం పడుతుంది. తెచ్చిన అమ్ము అంటే ఇలా రాలేదు, పెరగాలని తెచ్చిన అంత తింటారు మరి. మంచిగా సంతోషంగా ఉంటుంది. మంచిగా మరి ఏం అనుకున్నావు అయ్యా, ఇలా పని చేసి మంచిగా అనిపిస్తుంది, ఇది మంచిగా అనిపిస్తుంది.